గుంటూరులో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళలను గౌరవించే చోటే దైవం ఉంటుందని, కానీ రాష్ట్రంలో మహిళలను కించపరిచేలా మాట్లాడడానికి కొందరు రాజకీయ హక్కుగా భావిస్తున్నారని అన్నారు. మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులపై వ్యక్తిగత విమర్శలు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేయడానికి ఖండించారు. ప్రజలు 2024 ఎన్నికల్లో తీర్పిచ్చిన వైసీపీ నేతల తీరు మారలేదని విమర్శించారు. తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన తనపై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం బాధాకరమని పేర్కొన్నారు. మహిళలను అవమానించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా ప్రవర్తించే వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎత్ర నారీ పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఇది భారతదేశం మహిళల పట్ల చూపిస్తున్న ఒక నిబద్ధత. ఎప్పటి నుంచో అనాదిగా మహిళలకి ఇస్తున్న ఒక వాల్యూ. అయితే దానికి భిన్నంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు ప్రజల్ని పరిపాలించిన ఒక ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తూ మహిళలంటే అత్యంత చులకనగా, అత్యంత హేయంగా ప్రవర్తిస్తూ ఈ సమాజంలో నాయకులుగా ముందుకెళ్తున్నారు. అంటే ఇదెంత బాధాకరమైన విషయం అంటే, వీళ్ళు నిజంగా ఆంధ్ర రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు పరిపాలించారా, మహిళల పట్ల వీళ్ళు ఒక నిబద్ధతతో ఉన్నారా అని ఒక ప్రశ్నార్థకంగా వాళ్ళ నాయకత్వం మారిపోయిన పరిస్థితి. ఈరోజు రాష్ట్ర సీఎంగా ఉన్న వ్యక్తి వాళ్ళ తల్లిగారితో అవమానంగా వాళ్ళ తల్లిగారిని దూషిస్తారు. అదేవిధంగా నారా లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ గారు, వారి తల్లిగారిని దూషిస్తారు. అదేవిధంగా నిండు అసెంబ్లీలో మీరు అవమానించినప్పుడు దానికి రియాక్ట్ అయ్యి ఏదైనా మాట్లాడితే దానికి ఇంకా వింతైన పోకళ్ళు పోయి దానికి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే పరిస్థితి. ఈరోజు ఇంకా అత్యంత నీచంగా మహిళా ఎమ్మెల్యేలని వాళ్ళు చేస్తున్న పనులను బట్టి, లేదు అనంటే వాళ్ళ వ్యక్తిగత విషయాల్ని బట్టి, అది కూడా పబ్లిక్గా ఏదో మీ ఇంట్లో ఒక నలుగురితో మాట్లాడుకున్నారు, మీ యొక్క వ్యంగ్యత లేదనంటే మీ యొక్క వ్యంగ్య చతురత లేదంటే మీ హేయమైన బుద్ధి, ఇమ్మెచ్యూరిటీని ఏదో మీకు తెలిసిన నలుగురు మధ్యలో మీ సానుకూల మీడియా ముందు ప్రస్తావించారు అనంటే ఓకే అనుకోవచ్చు. అక్కడతో మీ బుద్ధి, మీ కుంచిత బుద్ధి ఎంతవరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ బహిరంగ సభల్లో, పబ్లిక్ ప్లేసెస్లో, పబ్లిక్ ముందు ఒక మహిళని తక్కువ చేసి మాట్లాడి అడ్రస్ చేయడమే తప్పైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తుల పట్ల, హోమ్ మినిస్టర్ల పట్ల మీరు ఇలాగ ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నారు అనంటే, దాన్ని మీరు పైపెచ్చి సమర్థించుకుంటున్నారు అనంటే, మీరు అసలు ఏ నాయకత్వానికి సంబంధించిన వ్యక్తులు, ఏ నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నారో మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి ఈరోజు జుట్టు పట్టుకొని బయటికి లాక్కొస్తాను అని చెప్పి అవమానకరంగా మాట్లాడతాడు. ఇంకొక వ్యక్తి నువ్వు బయటకు వస్తే నేను చంపేస్తాను, బయటికి ఎలా తిరుగుతావో చూస్తాను అని చెప్పి మరొక ఎమ్మెల్యేని బెదిరిస్తాడు. ఇస్తున్నారు అనంటే మీరు ఆలోచన విధానము, మీ యొక్క మెచ్యూరిటీ లెవెల్ ఎక్కడ ఉంది అన్నది ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఇలాగ మీరు చర్చించి పబ్లిక్గా వ్యంగ్యంగా మాట్లాడి మళ్ళీ దాన్ని సమర్థించుకునే విధంగా మీరు ఉన్నారు అనంటే మీరు నిజంగా నాయకులా? మీరు మహిళల పట్ల మీకు నిజంగా ఒక నైతికత ఉందా, ఒక వాల్యూ ఉందా, ఒక రెస్పెక్ట్ ఉందా? నిజంగా ఆంధ్ర రాష్ట్రం మహిళలు మిమ్మల్ని రేపు అన్ననాడు ఎన్నుకోవాలా? ఇది నా ప్రశ్న. అదేవిధంగా ఈ నాయకుల్ని సమర్థిస్తూ వారి అధినాయకుడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మహిళల్ని ఏమన్నా పర్లేదు, ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఎలా ఉన్నా పర్లేదు అని మాట్లాడే మాటలకి ఇంకా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయన మన అమరావతి మహిళల పట్ల ఆయన మాట్లాడిన అత్యంత హేయమైన మాటల్ని సమర్థిస్తూ, నిజమే కదా అందులో తప్పే ఉంది అనే విధానంతో ఆయన వెళ్తున్నప్పుడు, ఆయనే ఉంటున్నప్పుడు, ఆయన వ్యక్తిగతంగా, నేను ఎప్పుడు వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించను, కానీ ఈరోజు పబ్లిక్గా ఈరోజు ప్రతి ఒక్కరు ప్రస్తావిస్తున్న మాటే తీసుకుంటే మరి ఇంట్లో సొంత ఫ్యామిలీల్లోనే మహిళల పట్ల ఏమాత్రం వాల్యూ ఇవ్వని ఒక నాయకుడి కింద ఉన్న నాయకులందరూ మహిళల పట్ల ఏమాత్రం వాల్యూతో ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు ఆయనను సమర్థిస్తూ మాట్లాడుతున్న మహిళల గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు చర్చించండి, వారి పనితీరు గురించి చర్చించండి, ప్రూఫ్స్తో రండి. పలానా కార్యక్రమంలో లేదంటే పలానా పాలసీ పరంగా ఈ యొక్క తప్పు జరిగింది, లేదంటే ఇది కరెక్ట్గా సమర్థవంతంగా జరగట్లేదు అని చెప్పి డాక్యుమెంటేషన్తో మీరు రండి. ఇదే మీడియా మీ ముందు ఎప్పుడూ ఉంటుంది, మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజల్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి మీరు ఏదైనా కూడా రాతపూర్వకంగా తీసుకొచ్చి దీనికి సమాధానం చెప్పండి అని అడగండి. ఆ కన్సర్న్డ్ మినిస్టర్స్ ఎవరైనా కూడా దానికి మీకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు.
అంతేగాని మీరు కించపరిచే విధంగా అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే వాళ్ళు తక్కువగా ఆగిపోతారు, వాళ్ళు ముందుకు వెళ్ళలేని పరిస్థితి మనం ఆటోమేటిక్గా క్రియేట్ చేయొచ్చు. మహిళల్ని ఎప్పుడైనా వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద మనం టార్గెట్ చేస్తే వాళ్ళు కాస్త సైలెంట్ అవుతారు అని చెప్పి మీ ఆలోచన ఏదైతే ఉందో అది చాలా చాలా తప్పు. అది రానున్న రోజుల్లో మీకే చుట్టుముట్టి మిమ్మల్నే ముంచేసే పరిస్థితికి తీసుకొస్తుంది. ఇదే విషయంలో నాకేమనిపిస్తుంది అంటే మీకు నిజంగా ఈ 11 సీట్లు ఎవరైతే వేశారో అది చాలా పెద్ద తప్పు చేశారని నాకు అనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఒక్క సీటు కూడా, ఒక్కటంటే ఒక్క సీటుకు కూడా మీరు అర్హత